దైవజనులు పిఎల్ పరంజ్యోతి గారు ఆ ఉయ్యూరు బోర్డింగ్లో, అమ్మ కూడా ఉయ్యూరు బోర్డింగ్లో చదివానని చెప్పారు. ఉయ్యూరు బోర్డింగ్లో 8వ తరగతిలో ఉన్నప్పుడే ఆయన మోకరించి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి చెప్పండి ప్రవచనాలు చెప్పేవారట. మరి వాళ్ళేమో బాప్టిస్టులుగా ఉయ్యూరు బోర్డింగ్ అంటే వాళ్ళు నమ్మేవారు కాదట. జ్యోతయ్య జీవిత చరిత్ర మీరు చదవండి. అయినా ఒకానొక దినాన మరి ఒక దయ్యం పట్టినప్పుడు ఆయన పిలుచుకెళ్ళి మరి పెద్దలు ప్రార్థన చేయించినప్పుడు ప్రభు కార్యం చేస్తే ఆయన ప్రవచనాలు వినడం నమ్మడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం. చిన్ననాడే భక్తిలో ఉన్నాడు దైవజనుడు. యోసేపు కూడా చిన్ననాడే భక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు. పిల్లలు వచ్చారా? దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అనే పాట 12 ఏళ్ల వయసులోనో ఎప్పుడో రాశారంట మొంగమూరి దేవదాసాయి గారు. చిన్న పిల్లలతో కూడా దేవుడు మాట్లాడతాడు. చిన్న పిల్లలను కూడా దేవుడు దర్శిస్తాడు. మాకు ఒక పెద్ద ఆయన ఉండేవాడు మాస్టర్ గారు. ఆయన కూడా ఆ మాస్టర్ గారు ఇందాక చెప్పాను కదా, ఏంటి మేమేం పిల్లలం కదా బడికి వెళ్ళాడు, ఏంటి పరిశుద్ధాత్మ పిల్లల మీద కూడా వస్తుందిగా మీ చర్చిలో అని ఎగతాళిగా మాట్లాడేవాడు. అప్పుడు మనకు అంతకు తెలియదు కదా. ఇప్పుడైతే చెప్పామండి, పరిశుద్ధాత్ముడు పిల్లల మీదకే కాదు గర్భములోనున్న శిశువులను కూడా దర్శించి గంతులు వేయించిన సందర్భాలు దేవుని వాక్యములో ఉన్నాయి. ప్రభువు చిన్నపిల్లలను దర్శిస్తాడు, పెద్ద పిల్లలను దర్శిస్తాడు, పెద్దలను దర్శిస్తాడు, యవన బిడ్డలను దర్శిస్తాడు. ఇప్పుడు ఈ కళ ఈ మాట చెప్పి ముగించేస్తా, చదవమ్మా. అదేమి అనగా మనము చేనిలో పనలు కడుతున్నాం, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అమ్మో, చెప్పేశాడు ధైర్యంగా. మనం చేనులో పనలు కడుతున్నాం, మీ పనులు మీకున్నాయి, నా పన నాకుంది. ఈ లోపుగా నా పన లేచి నిలవబడింది, మీ పనులొచ్చి నా పనను చుట్టుకొని. మీరు ఎప్పుడన్నా మీకు కట్టెత్తుకెళ్ళిన అనుభవాలుంటే, కుప్పలేసిన అనుభవాలుంటే కొంచెం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పనను ఒక కట్టను నిలబెడతారు, మిగిలిన కట్టలను తెచ్చి దాని చుట్టూ పెడతారు. అలా కనబడిందేమో. ఒకవేళ ఇప్పుడు ఏలో పెడితే దీన్ని కొడితే ఊరిని వచ్చేస్తుంది. ఆ గాలిలో బర్రను చుట్టేసుకుపోతున్నాయేమో వాళ్ళ పనులు వచ్చి, దీనిని ఆధారము చేసుకుని ఆ పనులు కూడా వచ్చి నిలబడుతున్నాయేమో. మొత్తానికి యోసేపుకు కళ అర్థమయ్యింది. మీకు కూడా కళలు చాలా వస్తాయిగా. నేను దేవుడు లేడు అనే వారి విషయంలో ఇలా ఆలోచన చేస్తా. బాబు గోగినేనికి ఒక కళన్న వచ్చి ఉండదా? ఏమండి ఏమో మీలో కళ్ళు ఎంతమందికి వచ్చినాయి చేతులు చూపించండి. చెయ్యి చూపించమనగానే చూపించే అలవాటు లేదులే మన వాళ్ళకి. దాన్ని ఇన్సెస్ట్ చేస్తే కొంచెం కళలు వచ్చిన వాళ్ళు, ఏదో ఒక కళ వచ్చిన వాళ్ళు చెయ్యి చూపించండి అమ్మా. మిగిలిన వాళ్ళకి ఎప్పుడు కళ రాలేదా? ఇడ్లీ వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఏదో ఒక కళ. బదివే ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఏదో ఒక రూపంలో మనిషితో మాట్లాడుతూనే ఉంటాడు. అన్యజనులతో మాట్లాడతాడు, స్వజనులతో మాట్లాడతాడు, ఏదో ఒక విషయంలో మైక్ ద్వారా మాట్లాడతాడు, వాతావరణం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, పిల్లల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడతాడు. గుర్తించాలి. మీరు కళలు మర్చిపోకండి. మళ్ళీ కళలు గుర్తుంచుకొనున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అద్భుతమైన విషయాలు ప్రభువు కళల ద్వారా మీతో మాట్లాడతాడు.